రైట్. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. ఇక ఖమ్మం నుంచి అక్కడ శైవ క్షేత్రాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ భక్తులు ఏ విధంగా శైవ క్షేత్రాల్లో శివుని దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారో అప్డేట్స్ని అందించడానికి ఖమ్మం నుంచి చిర్రా రవి సిద్ధంగా ఉన్నారు. రవి, చెప్పండి, శైవ క్షేత్రాల్లో ఎక్కడ చూసినా కానీ జన సంద్రంగా మారుతున్నాయి. ఇక ఖమ్మంలో ఎలా ఉంది? రవి, మీది ఆడియో మ్యూట్లో ఉంది. దేవాలయం జంక్షన్కి క్రమం ఉంది. ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం ఇది స్వామివారి వెళ్ళడం జరిగింది. స్వామివారి జరిగింది. పెళ్లి కాని పెళ్లి కూడా దర్శనాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంత మహాశివరాత్రి పర్వదికాన్ని పురస్కరించుకొని ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా స్వామివారికి దర్శనాభిషేక కార్యక్రమం స్వామివారి విభూషణ మహోత్సవం స్వామివారి నమ్మామి యొక్క ఏదైతే శివరాత్రి మహోత్సవాన్ని శివక్షేత్రాల్లో మూల అభిషేకాలకి ప్రత్యేకం ఉంటుంది. ఈసారి అలా కాకుండా అధికారానికి తేడా ఏముంది, అలంకారము విశేష అలంకారం జరిగింది. పెద్దడు జరిగిన విధంగా అలంకరణ అభిషేకాలు కొత్తగా జరుగుతున్నాయి, అలాగే అలంకారం కూడా జరుగుతున్నాయి. శ్రీ మానసిక ఎందుకంటే మరొక ఏదైతే ధర్మకర్త గారి సబ్జెక్ట్ ఇక్కడ భక్తులందరూ కూడా వారు
వారికి రావడం ఇచ్చి ఈరోజు చాలా గొప్ప ఆశ్చర్యం కలిగిన కాబట్టి ముఖ్యమంత్రి కూడా వారి యొక్క కోరికలు నెరవేర్చాయనే వారి యొక్క నమ్మకం. కాబట్టి ఆ యొక్క నమ్మకంతో అందరూ కూడా ఈ ప్రత్యేక శివరాత్రి రోజున ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. ఈ రోజు చూస్తుంటే ఈ రోజు పక్కన కానీ వర్గం కానీ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని సౌకర్యాలు భక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు మహోత్సవాలు అలంకరణతో అన్ని కార్యక్రమాలు మహోత్సవం కానీ ఏదో సాయంత్రం భారీ పద్ధతిలో జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా సాయంత్రానికి మళ్ళీ కళ్యాణానికి వచ్చి తిలకించవలసిందిగా మొత్తం కూడా భక్తులు కూర్చున్న ప్రధానంగా ఆలయాల్లో ఆలయ నిర్వాహకుడు జనానికి ప్రధానంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం ఇప్పటికే మనం అనేక మంది ఎక్కువ మంది భక్తులు శివనామ